భాగంలో మొట్టమొదటి అడుగు వేయబోతా ఉన్నాం. మరి మనందరం కూడా కష్టించి పనిచేద్దాం. 30వ తారీఖు నాడు వరకు మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి వారి టార్గెట్ చెప్పిన దానికంటే అదనంగా చేసే ప్రయత్నం చేద్దాం. గ్రామీణ స్థాయిలో మరి అదేవిధంగా పట్టణాల్లో మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొత్త విధానం కూడా మరి ఎలక్ట్రానిక్ మెంబర్షిప్ ఫామ్స్ కూడా చేసే ప్రయత్నము మనం అందరం కూడా చేస్తూ ఉన్నాం. ఎవరైనా మెంబరు మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున తీసుకోవడం జరిగింది. దాని విధి విధానాలు ఇక్కడ ఎవరైతే కోఆర్డినేటర్ ఉంటారో దాని తదుపరి వారు తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరి మెంబర్షిప్ పరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒక ప్రక్కన మద్దతు జరుగుతూ ఉంది, ఇంకో ప్రక్కన యువజన కాంగ్రెస్ సంబంధించిన ఎన్రోల్మెంట్ జరుగుతుంది, ఇంకో పక్కన ఎన్ఎస్సీఐ ఎన్రోల్మెంట్ కూడా జరుగుతూ ఉంది. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ చాలా ఉత్సాహంగా వారు మెంబర్షిప్ కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి ఆ కార్యకర్తల నాయకులు కానీ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు మాతో పాటు మన ఉన్న జగిత్యాల గౌరవ శాసనసభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలను కనుక వారు రాలేదు. శాసన మండలి సభ్యులు కూడా సంతోష్ కుమార్ గారు కూడా రాలేకపోయారు. మరి ఈరోజు ఇద్దరు ప్రతినిధులు పరంగా కూడా రాబోయే కాలంలో ఎక్కడ వారి అవసరాలు ఉంటే మరి ఈరోజు ప్రజా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కనుక వారి సహకారం కూడా తీసుకొని మరి ఇంకెక్కడైనా గౌరవ రాజ్యసభ సభ్యులుంటే వారి సహకారం కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా వారి ద్వారా ప్రభుత్వ దృష్టికి ఈరోజు లెజిస్లేటివ్ ప్రాసెస్ ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మన కరీంనగర్ జిల్లా మొదటిగా ఉండే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమం